కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పద. అను 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 ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా, ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు రిటర్న్ చెప్తారు. అవును వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్ గౌతమ్ లేమ్మా, ఏమైందమ్మా? సార్ అబ్బాయి ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న, ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవేంట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకునంలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదోలా మేనేజ్ చేసేస్తాను. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి, పదండి. వస్తాం సార్. హలో, అవే చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? ఎక్కెక్కు కారు ఎక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీదగా బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజా? చిచే, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మనే అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. పోపు మాడిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిన్నమ్మాయి ఏదో దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండోయ్ అదే చేత్తో మా కోటి, అందులో ఎండబెట్టిన అల్లమ్మ కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి అమ్మని అమ్మ పుట్టుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14 మరి అమ్మాయి? ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా వట్టి మొహమాటం వెధవ అంటే అన్నాడు కానీ రింగులోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి. తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థంలో లేదు. బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న, చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. 6:20కి ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. నువ్వేం కంగారు పడకు. హలో విన్నీ, వచ్చేస్తున్నా, ఫోన్ చేయి. ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశాడండి. అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. థాంక్ గాడ్ మై మైండ్ వెంట్ డౌన్. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేదు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి నా పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో, అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట. దాంతో వాళ్ళు మా నాన్నకి తెగ నచ్చేశారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ దూకి పారిపోయి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? అంటే అబౌట్ హిమ్. హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆర్ యు ష్యూర్? yes. వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్. వర్క్ మీద ఫోకస్ చేయి, అంతా సెట్ అయిపోతుంది. అమ్మ జీవితం ఇంకా లైఫ్ లో నేను కలవను. కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టే ఫోను. ఏదవ సోది. ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. దీనికేం తక్కువ లేదు.
థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్టులో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలైంది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తుంది. ఎక్కడ సాలిపేట ఎరాజిగాడు లైన్ లోకి వస్తాడేమోనని. ఆఖరిగా చర్చి ఫాదర్ ని కూడా వదలలేదు. అయినా చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను. అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు. చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, బోకరుగా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండుంటే చాలు. అప్ప సాంబార్ పెట్టినంత ఈజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి బాధ వస్తున్నాను. దీనికి రెడీగా ఉంటావు. కిందకి రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను. ఏం చెప్పు. ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది. నేను తన రూమ్మేట్ సాక్స్ని. అదేం పేరమ్మాయి, చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిల్లడానికి అటు ఇటు అయినా అయ్ బాబాయ్. రామరామా. హాయ్ అమ్మా, నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టే ఇంత తొందరగా ఒక మెట్టెక్కగలిగావు. పిల్లల జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఈ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా? వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఈ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించావు. కంగ్రాట్స్ అను. థ్యాంక్ యూ. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హే కంగ్రాట్యులేషన్స్ అను. థ్యాంక్ యూ. హే వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీం వస్తుంది. సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీంతో నువ్వే అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ అట్ 11 o'clock ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్. సీ యూ. బాయ్. బాయ్. హాయ్. హాయ్ గౌతమ్. హాయ్ గౌతమ్. హాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. Thank you. Nice, Gautam. So guys, Gautam, Yeah. meet Anu. Anu is the team leader. Gautam. తను మీతో ఈ మర్జర్ టైం అంతా పనిచేస్తుంది. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐ థింక్ దిస్ మర్జర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. భార్గవి. గౌతమ్. గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. నేను ఆల్రెడీ కర్చీఫ్ వేసేసా. సో హీస్ మైండ్. నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే. ఏ అది కాదు, తను మీ అందరికీ ముందే తెలుసా? ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ.
ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికే ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? అను, గౌతమ్ want to see you in his cabin. Anu, I want all project status in a single report. Can you do? ఓకే. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను. చాలా పద్ధతైన సంబంధం రా. అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. వాడు ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి. నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలో అప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసింది ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు. భార్గవ్, అను అను డోంట్ బి టెన్స్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డే నేను మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని. షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. ఏంట్రా? బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ వస్తాను రా. దుబాయ్. సరే బ్రో.